నా పేరు సూర్య. ఈ సామాజిక తనిఖీలో స్టేట్ రిసోర్స్ పర్సన్గా విధులు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా పెనగలూరు మండలం నందు 20వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి గౌరవ డోమా పీడీ వారికి, ఏపీడీ వారికి, అంబుడ్ పర్సన్ వారికి, ఎంపీడీఓ గారికి, ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, మండల స్థాయి అధికారులకు, సిబ్బందికి, ఉపాధి శ్రామికులకు అందరికీ కూడా సామాజిక తనిఖీ పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నామండి. పెనగలూరు మండలం నందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ పథకంలో 855 పనులు చేపట్టడం జరిగింది. అటు పనుల మొత్తం శ్రామికులకు వేతనాల రూపంలో 8,72,10,494 రూపాయలు, మెటీరియల్ రూపంలో 82,37,046 రూపాయలు, మొత్తంగా 9,54,47,540 రూపాయలు ఖర్చులు చేపట్టడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 22 పనులకు గాను 22,38,467 రూపాయలు ఖర్చులు చేపట్టడం జరిగింది. మొత్తంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పథకాలకు సంబంధించి 877 పనులకు గాను 10,36,86,007 రూపాయలు ఖర్చులు చేపట్టడం జరిగిందండి. మొత్తం 16 పంచాయతీలకు గాను 3 బృందాల కింద విభజించబడి గ్రామ స్థాయిలో 3 నుంచి 5 రోజులు తనిఖీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ తనిఖీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చేపట్టినటువంటి పనులు ఏవైతున్నాయో అట్టి పనులన్నింటినీ కూడా 1073 సర్కులర్ ప్రకారం కొలతలు తీయడం జరిగింది. ఒకవేళ కొలతలు వీలుగా పనులు ఏవైతున్నాయో వాటిని 3 దశల ఫోటోల ఆధారంగా మరియు అందులో పనిచేసినటువంటి ఉపాధి శ్రామికుల వివరణ ఆధారంగా, రైతుల యొక్క వివరణ ఆధారంగా పనులు జరిగాయి లేదనే విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా వెరిఫై చేసి రిపోర్ట్ అనేది పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఇందులో పనిచేసినటువంటి ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్లో భాగంగా ఆ పనులు చేపట్టి ఉన్నారా లేదా, పనులకు ఇల్లు ఉన్నారా లేదా, వేతనాలు పొంది ఉన్నారా లేదా అనే అంశాలను కూడా వారి ఇంటికి వెళ్ళి వారి వివరణ అనేది తీసుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా 2x2 సర్కులర్ ద్వారా ఒక గ్రామ సభ ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ సభలోనే ఈ అంశాలన్నింటినీ కూడా చదివించడం జరిగింది. తుది నిర్ణయం కొరకు ఈరోజు ప్రజావేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. డోమా పీడీ వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ ప్రజావేదికలో అంశాల వారీగా ఈ యొక్క నివేదికలు అనేది చదివి వినిపించడం జరుగుతుంది.